ప్రైజ్ ద లార్డ్. సో నీళ్లు బాగా వచ్చేసాయి. నీళ్ళని దేంతో పోలుస్తారు తెలుసా? ఆత్మీయంగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో పోలుస్తారు. గుడ్, వాటర్ ఈజ్ గుడ్. వీ నీడ్ వాటర్. మనకి నీళ్ళు అవసరం కూడా, కానీ అది మోతాదు మించి ఉండకుండా మనం ప్రార్థించాలి. మోతాదు ఎందుకు వస్తుందో తెలుసా? మోతాదు ఎందుకు మించుతున్నాయి? ఫ్లడ్స్ కరెక్టే. అంతకుముందు ఇన్ని ఫ్లడ్స్ ఉండేవి కాదు, ఇన్ని వరదలు ఉండేవి కాదు. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? ఎవరు కారణం దానికి? మనమే. కాబట్టి మనము ప్రార్థిద్దాం. ప్రపంచం అంతా కూడా చాలా మొన్న కూడా ఒక క్లైమేట్ మీటింగ్ జరిగింది ప్రపంచంలో వాతావరణం గురించి. అప్పుడు కూడా అందరూ కంగారు పడిపోతున్నారు. 50 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని కంగారు. కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. కారణము సామాన్య మానవుడు ఇన్వాల్వ్ అవ్వాలి. సామాన్య మానవుడికి ఆలోచించడము నేర్చుకుంటే, దేవుళ్ళు మనం ఆలోచించడం నేర్చుకుంటే మరి ఇవి కంట్రోల్కి వస్తాయి. ఏదేమైనా దేవుని కృపను బట్టి మనం ఈరోజు ఇక్కడ వరకు రాగలిగాము. దాన్ని బట్టి స్తుతిద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఓకే, సో చాలామంది మనందరినీ క్షేమంగా ఇంతవరకు దేవుడు ఉంచాడు. మరి నిన్న నాయుడు అంకుల్ కాల్ చేశారు నాకు, ఎలా ఉన్నారు అని. ఎందుకంటే మాది దీవిలాగా ఉంటుంది అనమాట. ఓకే అంకుల్, వీఆర్ ఫైన్, డూయింగ్ గుడ్ అన్నాను. వచ్చేటప్పుడు మరి మహిమ చెప్పింది, శిల్పాంటి కాల్ చేసింది, ఎక్కడో నీళ్లు వదిలేరంట, మీ కాలనీలకే వచ్చాయని చెప్పేసి. కాలనీలోకి రాలేదు కానీ చుట్టుపక్కల వచ్చేసి ఇప్పుడు చూసాము వచ్చేటప్పుడు. ప్రైజ్ ద లార్డ్. ఏదేమైనా వందనాలు, దేవునికే స్తుతులు, స్తోత్రాలు. ఓకే, మీరు ఈ మధ్య ఎంతమంది ఇజ్రాయిల్ లెబనాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి వింటున్నారండి? ఎంతమంది వింటున్నారు? వినకపోతే నేను కొంచెం చెప్తా దాని గురించి. మెసేజ్ అది కాదు. ఇజ్రాయిల్కి లెబనాన్కి ఇండైరెక్ట్గా ఇరాన్ అంటే దేశంతో జరుగుతుంది యుద్ధం. దానికి కొద్దిగా చెప్తానండి బ్యాక్ డ్రాప్, మనకు అర్థం కావాలి ఈరోజు దాని గురించి. మనం చెప్పుకో, మెసేజ్కి రిలేషన్ ఉంది కనుక. టెర్రరిస్టులు ఉన్నారు ఆ ఇరాన్లో. వాళ్ళు ఆల్మోస్ట్ గవర్నమెంట్ లాగా పాలిస్తుంటారు ఇరాన్ని. వాళ్ళకి అంత పవర్ ఉంటుంది. వాళ్ళకి మొదటి నుంచి ఇజ్రాయెల్ నుంచి గిట్టదు. మొదటి నుంచి మీ అందరికీ తెలుసు, చుట్టూ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ దేశాలకి ఇజ్రాయెల్కి ఎప్పటి నుంచో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుడు వాళ్ళకి ఇచ్చిన భూభాగాన్ని నుంచి వాళ్ళు దేవుడి ఉగ్రత చేత తోలివేయబడ్డారు ఒకప్పుడు. తర్వాత దేవుడి సమయం వచ్చినప్పుడు తిరిగి వాళ్ళు కలుసుకొని 1969లో నాకు తెలిసి 48 అప్పుడు వాళ్ళకు ఒక దేశం ఏర్పడింది. అమెరికా లాంటి పెద్ద దేశాలు సహకరించి మరి వాళ్ళకి ఏదో ఒక రాజ్యం ఇస్తానుకుంటే వీళ్ళు ఒప్పుకోలే. మాకు పానులు తేనెలు ప్రవహించే దేవుడిచ్చిన భూభాగమే మాకు కావాలి. అప్పుడు ఆ భూభాగము ఇస్లామిక్ నేషన్స్ కింద ఉంది. ఇజ్రాయెల్ దేశాన్ని వేరే వాళ్ళు ఆల్రెడీ ఆక్రమించుకున్నారు. అప్పుడు వాటితో మంతనాలు జరిపి కొంత భూభాగాన్ని వీరికి ఇచ్చారు. ఇంకా కొంత భూభాగము వీళ్ళ కిందే, చుట్టూ ఉన్న దేశాల కిందే ఉంది. అది కావాలని ఇజ్రాయెల్ బలంగా కోరుకుంటుంది. వాళ్ళ హక్కు అంటది, ఇది మా దేశము, మా రాజ్యం, దేవుడిచ్చిన రాజ్యం కనుక మాకు కావాలన్నది. ఈ గొడవ ఎప్పటి నుంచి నడుస్తుంది? ఎందుకంటే వాళ్ళు దాన్ని వదిలిపెట్టడానికి సిద్ధం లేరు. చుట్టూ ఉన్న దేశాలు మ్యాక్సిమం ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ అనమాట. అవన్నీ అన్ని కంట్రీస్ ఉండి కూడా ఒకటి గమనించాలి మనం, ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా ఇజ్రాయెల్ తొణకడం లేదు, బెనకడం లేదు, బహుధైర్యంగా వెళ్తుంది. సో టెర్రరిస్టులు ఫామ్ అయ్యారు. ఆ దేశాల్లో ఆ ప్రభుత్వాల్ని పక్కన పెట్టి వాళ్ళు పెత్తనం చలాయిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇజ్రాయెల్ మీద బాంబులు వేసినా ఏం చేసినా ఆ ప్రభుత్వాలు కూడా ఏమీ వాళ్ళని చేయట్లేదు. అందరూ ఒకటే కదా, ఒకే పార్టీ, అందరూ అలా అయిపోయారన్నమాట. అంటే ప్రభుత్వాలు, టెర్రరిస్టులు అందరూ కలిసిపోయి వీళ్ళ మీద ప్రయత్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని నెలల క్రితము ఇజ్రాయెల్ మీద ఒక దాడి జరిగింది. దాంట్లో చాలామంది చనిపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. దాంతో వాళ్ళ ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ టెర్రరిస్ట్ గ్రూపుల్ని ఒక్క మనిషి కూడా లేకుండా తుడిచేంత వరకు మేము యుద్ధము చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపలేరు అని చెప్పింది. అమెరికా అడ్డం వచ్చింది, ఐక్యరాజ్య సమితి అడ్డం వచ్చింది. మీకు తెలుసో లేదో, ఐక్యరాజ్య సమితి వాళ్ళ ప్రధానమంత్రి, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇచ్చింది. భయపడే నవ్వుకున్నాడు ఆయన.
సో ఇంత చేస్తున్న చాలామంది భయపడ్డారు, ఇన్ని దేశాలు కలిసిపోతుంటే వీళ్ళు ఏం విజయం సాధించగలరు అని. కానీ మనందరము తెలుసు, ప్రపంచం తమ కళ్ళతో చూసింది. మీడియా వాళ్ళు, వార్తా ఛానల్స్ ప్రసారం చేశారు. విక్రమార్కులాగా దూసుకుపోయారు వాళ్ళు. హల్లెలూయా. ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ వచ్చింది ఫస్ట్ టైం, తర్వాత చాలా ఛానల్స్లో వచ్చింది. ఏంటంటే ఎందుకు వాళ్ళు గెలవగలుగుతున్నారంటే ఇజ్రాయెల్ దగ్గర కొన్ని రహస్యమైన ఆయుధాలు ఉన్నాయంట. ఆ రహస్యమైన ఆయుధాలు అంటే ఏంటి? ఎవరికి తెలియనివి, తెలియకుండా వాళ్ళ దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయంట. ఆ ఆయుధాలు ఉన్నందువల్ల వాళ్ళు ఆ యుద్ధాన్ని గెలవగలుగుతున్నారు. నాకు యాక్చువల్గా సరైనటువంటి వీడియోస్ దొరకలేదు, నాకు దొరికినవి చాలా చాలా పెద్దవి ఉన్నాయి, అందుకని తీయలేదు. కాకపోతే మీ తర్వాత యూట్యూబ్లో చూడండి. వాళ్ళ దగ్గర వాళ్ళు ఎలా గెలిచారో తెలుసా? ఎక్కడో ఆ పొరుగు దేశంలో వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఆ పొరుగు దేశం వాళ్ళు, ఆ టెర్రరిస్టులు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, ఓకే, ఆ టీం ఏం చేశారు తెలుసా? అక్కడ నివసిస్తున్న వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళి, బంగ్లాలు ఉంటాయి కదా, అపార్ట్మెంట్లు, ఆ అపార్ట్మెంట్ని మోడిఫికేషన్ చేసి దాంట్లో బాంబులు, రాకెట్లు పెట్టేశారు, మిసైల్స్ పెట్టేశారు అపార్ట్మెంట్స్లో. ఎవరికైనా కనిపిస్తాయండి? కనపడవు. అంటే ఇట్టి పరిస్థితుల్లో ఇజ్రాయెల్కి ఇది తెలియకూడదు అని చెప్పేసి అంత చక్కగా ప్లాన్ చేశారు. ఈవెన్ ఆ పక్క ఉన్న వాళ్ళకు కూడా తెలియలేదంట ఇక్కడ మిసైల్స్ ఉన్నాయి ఆ బిల్డింగ్లో, అపార్ట్మెంట్స్లో. 10-12 ఫ్లోర్ల అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ని పూర్తిగా మిసైల్స్ నింపేసి ఎవరికి తెలియదంట అది. ప్రైజ్ ద లార్డ్. ఒక రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఆ అపార్ట్మెంట్ కూలిపోయినాయి. ఎలా జరిగింది తెలుసా? ఇజ్రాయెల్ దాడి చేశారు. ఇజ్రాయెల్కి ఎలా తెలిసింది? రహస్య ఆయుధం. వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయంటే బంగ్లాల్లో పెట్టేసినవి కనపడతాయి వాళ్ళకి. ప్రైజ్ ద లార్డ్. అమెరికాకు కూడా తెలియదు రహస్యం, అంటే అమెరికా దగ్గర కూడా లేదు అంత పెద్ద ఆయుధం. సో ఇంకా చూస్తే మీరు చూసే ఉంటారు, వాళ్ళ చీఫ్, ఆ గ్రూప్ యొక్క చీఫ్ని చంపేశారు. ఎలా చంపారు తెలుసా? చంపేసి డ్రోన్లో పోయి ఫోటో తీశారు, వీడియో. ఆయన ఇటు తోలుతున్నాడు, ఈగలను తోలుతారే, అటు తోలుతున్నాడు ఆ డ్రోన్ని. అంత హీనమైన అంటే ఓటమి వాళ్ళు చవి చూశారు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఛానల్స్ అన్ని మీడియా వాళ్ళని చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, దానికి కారణం ఏంటంటే లెబనాన్ వాళ్ళు కానీ, ఇరాన్ దేశస్తులు కానీ, ఆ సైన్యం కానీ, టెర్రరిస్టులు కానీ వీళ్ళ రహస్య ఆయుధాలని అర్థం చేసుకోకపోవడమే వాళ్ళ ఓటమికి కారణము. వీళ్ళ దగ్గర ఎక్స్రే స్కానింగ్ తీసే ఆయుధాలు ఉన్నాయని తెలుసుంటే వాళ్ళు ఇంకేదైనా చేసుండేవాళ్ళు. మీకు దాని వాళ్ళ టీం పేరు ఏం పేరు? మిలిటరీ టీం ఉందే ఇజ్రాయెల్ దగ్గర, అమాసా ఏదో, మసాద్. వాళ్ళు ఎక్కడెక్కడికి పోతారో, ఎలా పోతారో, ఎలా దూరుకుపోతారో ఎవరికి తెలియదంట. వాళ్ళ టీం, ఇజ్రాయెల్ టీం. చూడండి, దేవుడు వాళ్ళకి అటువంటి జ్ఞానము ఇచ్చాడు. ఓకే, ఎనీవే, మనము ఈరోజు మాట్లాడుకునే విషయము ఏంటంటే, అంటే శత్రువు అంటే వాళ్ళకి ఇజ్రాయెల్ శత్రువే కదా, ఇరాన్ ఇజ్రాయెల్కి శత్రువే ప్రస్తుతం. కనుక వాళ్ళకి శత్రువు దగ్గర ఉన్నటువంటి రహస్య ఆయుధం తెలియకపోవడం వల్లనే వాళ్ళు ఓటమి పాలయ్యారు. ఇది మెయిన్ పాయింట్. ఇది గురించి చెప్పుకోబోతున్నాం. మన బ్రిటిష్ వారు మన దేశాన్ని కొన్ని సంవత్సరాలు పాలించారు. ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయండి? మన భారతీయులు చాలామంది స్వతంత్ర యోధులు పోరాడారు. ఎవరైనా వాళ్ళ మీద గెలిచినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పోరాడారు, చాలా పోరాటం చేశారు. గొప్ప గొప్ప యోధులు వాళ్ళ మీద ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు. కానీ ఎవరికి విజయాలు అనేది లేవు. దానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా? వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు మనకి తెలియకపోవడమే. ఆయుధాలు లేకపోవడం ఒకటి, ఆయుధాలు ఉన్నా అవి ఎట్లా పనిచేస్తాయో తెలియకపోవడం. అంటే మన ఓటమికి కారణము వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఆయుధాలని అర్థం చేసుకోలేకపోవడమే. మూర్ఖంగా వెళ్ళిపోయేవాళ్ళు మన దగ్గర ఉండేది కత్తులే. అప్పుడు వాళ్ళు గన్లు కనిపెట్టారు, ఫిరంగులు కనిపెట్టారు, నిలలేకపోయారు మనోళ్ళు. ఎవరైనా చూడండి, వాళ్ళ మీద గెలిచిన వాళ్ళు ఎవరు లేరు, ఒక యేసు ప్రభువు తప్ప. ఎలా? ఈ చెంప కొడితే ఈ చెంప చూపించు. ఎవరు పాటించారు సిద్ధాంతాన్ని ఇక్కడ? మహాత్మా గాంధీ. అది ఎవరి మాట?
చప్పట్లో. ఎన్ని రహస్యాయుధాలున్నా కేవలము దేవుడు మాత్రమే వాళ్ళ మీద గెలిచి భారతదేశం మీద కనికరి ఉంచి స్వాతంత్రాన్ని ఇప్పించాడు. నేను నమ్ముతాను. హల్లెలూయా. గాంధీ మహాత్ముని దేవుడు వాడుకున్నాడు. ఎవరైతేనేమి ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఓకే, మళ్ళీ మన గాంధీ మహాత్ముని మన మెసేజ్ కాదు ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, మన శత్రువు ఎవరండి? సాతాను దగ్గర కూడా ఒక రహస్యమైనటువంటి ఆయుధం ఉంది. ఆ రహస్యమైన ఆయుధాన్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్లే అనేకసార్లు మనం ఓడిపోతున్నాం. ఈరోజు ఆ రహస్య ఆయుధాన్ని స్టడీ చేద్దాం. ఈరోజు మనం పట్టుకోవాలి. అందరూ స్కానర్లు ఆన్ చేయండి, రాడార్లు ఆన్ చేయండి. షారుకి పోనవసరం లేదు రాడార్లు ఆన్ చేసుకోవడానికి. ప్రమీలం వెళ్ళిపోయింది ఆల్రెడీ రాడార్ ఆన్ చేసుకోవడానికి. ఓకే, ఆత్మీయ రాడార్లు ఆన్ చేద్దాం, సెర్చ్ చేద్దాం, చూద్దాం ఏంటి ఆ రహస్య ఆయుధం, కనిపెడదాం. ఈరోజు ఆ రహస్య ఆయుధాన్ని మనము దాన్ని పట్టుకుని ఛేదిస్తే మనకి విజయము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ రహస్య ఆయుధాన్ని ఆల్రెడీ మీరు వినున్నారు. మనం ఇంకొకసారి రహస్య ఆయుధాన్ని గురించి మనము చెప్పుకుందాం. ఓకే, గల్తీ రాసిన పత్రిక 19వ అధ్యాయం నుంచి 21లో మనం చూస్తాము. సాతాను దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయండి మనల్ని ఓడించడానికి. వాడు ఎక్కుపెట్టిన ఆయుధాలు 5:19 చదువుదాం. అవేంటంటే శరీర కార్యాలు. చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తత్తలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడు? వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నా. అంటే పైన చదివినవన్నీ కూడా సాతాను మన ద్వారా చేయిస్తే మనం ఎక్కడికి పోము? దేవుని రాజ్యానికి పోము. అవన్నీ కూడా ఆయుధాలుగా ఉపయోగించుకుంటాడు. కానీ దీంట్లో కూడా ఒక రహస్య ఆయుధం ఉందంట. ఏంటో చూద్దాం. ఓకే, చాలా మరణకరమైన ఏంటంటే ఆ వెపన్ని ఉపయోగించి దానికి మనము గురైతే అంతే సంగతులు. దాన్ని మనం ఈరోజు ఛేదించాలా. ఆ ఆయుధాన్ని మనము పట్టుకోవాలా. దాన్ని నిర్వీర్యము చేయడానికి ఈరోజు మనము ప్రయత్నించాలి దేవుని కృపలో. ఓకే, ఏంటి ఆయుధం? యేసు ప్రభువు కూడా పదే చెప్పాడు ఆయుధం గురించి జాగ్రత్త పడమని. చూద్దాం ఏంటో ఆయుధం. 2వ కొరింథీయుల పత్రిక 2:11లో పౌలు కూడా చెప్పాడు ఆయుధం గురించి. 2:11 2 కొరింథీయులు 2:11. నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనల్ని మోసపరచుకుంటున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. ఓకే, పౌలు కూడా చెప్పాడు. ఇప్పుడు అర్థమైందో మీదో మీకు. యోహాను కూడా మెన్షన్ చేశాడు. 1 యోహాను 2:10. 1 యోహాను 2:10. యోహాను కూడా మాట చెప్పాడు. కనుక్కోవాలా ఇదంతా ఇప్పుడు 2 వచనాలు అయిపోయేటప్పటికి. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగు చేసిన కనుక తానెక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఓకే, అయిపోయినాయి రెఫరెన్స్లన్నీ. ఇప్పుడు చెప్పండి, పౌలు చెప్పిన విషయము, యోహాను చెప్పిన విషయంలో దాగి ఉన్న ఒక రహస్యమైనటువంటి సాతాను శత్రువు యొక్క ఆయుధం నేనే చెప్పేస్తానులే. ఎందుకు? క్షమించలేకపోవడం, ప్రేమించలేకపోవడం. ఈ 2 బలమైన ఆయుధాలు వాడి చేతిలో. ఇవన్నీ కనిపించవండి, కళ్ళకి కనిపించవు, పెద్దగా అనిపించవు. కానీ ఏ విధంగా అపార్ట్మెంట్లో దాచిపెట్టిన బాంబుల్ని కూడా ఇజ్రాయెల్ సైలెంట్గా చూసి వాటిని పేల్చేసిందో ఆ విధంగా సైలెంట్గా సాతానుడు ఈ యొక్క ఆయుధాన్ని ఉపయోగించుకొని మనల్ని
పడదోసే ప్రయత్నాలు చేస్తాడు. సో చెప్పండి, పక్కన చెప్పండి, వాడి రహస్య ఆయుధము క్షమించలేకపోవడము, ప్రేమించలేకపోవడం. ఈ 2 ఆయుధాలు వాడికి, మనలో అవి పెడతాడు. ఓకే, సో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15 ఒక మాటను చదువుదామండి. 12:15. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు ఒక పూట కూట కొరకు తన జ్యేష్ఠత్వము హక్కును అమ్మివేసిన ఏషేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని. చాలా 15 మాత్రమే, ఇంకో చదువుతాం. 15 నేను చదువుతాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఎవరికి చింత అంటది? పౌలుకి చింతగా ఉంది. మీరందరూ బాగానే ఉన్నారు, కానీ ఎక్కడైనా చేదైన మొలక మొలుస్తుందేమో. అందుకే మనము చేదైన మొలక మొలిసినప్పుడు దేనికి దూరం అవుతాం? మనము దేవుని కృప నుంచి పడిపోతాం, కృప నుంచి మనము అవుట్ అయిపోతాం. ఈరోజు మనము ఈ సాతాను ఉపయోగించే ఈ క్షమించలేని మనస్సు, ప్రేమించలేని ఈ యొక్క బీజం ఎక్కడైనా చేదుగా మొలకెత్తుందేమో గుర్తు చేసుకుందాం ఈరోజు ప్రార్థనాపూర్వకంగా. దాన్ని మనము ఛేదించాలి, దాన్ని జయించాలి, దాన్ని పెరికివేయాలి. అప్పుడు మనము నిజమైనటువంటి విజయాన్ని మనము పొందుతాం. సో చాలామందికి ఇది అర్థం కాకపోవడం వల్ల సడన్గా మనలో ఎవరి మీదైనా ద్వేషము, వాళ్ళు చేసిన తప్పుల్ని మనం క్షమించలేకపోతే దాన్ని అలాగే వదిలేస్తాం. అది సాతానుడు దాన్ని ఉపయోగించుకుంటున్నాడనే ధ్యాస మనకి ఉండదు. సైలెంట్గా వర్క్ చేస్తా పని. ఫైనల్గా మనము నెక్స్ట్ సీన్ కట్ చేస్తే పడిపోయి ఉంటాం విశ్వాసంలో. ఎందుకు క్షమించడము లేదా ప్రేమించడము ఎందుకు అంత ఇంపార్టెంటు? ఈవెన్ ఏమండి, ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ దేవుడు రిపీట్ చేసి చెప్పిస్తున్నాడు. ఈ 2 మనము చేయలేకపోతే ఈవెన్ మన రక్షణే డేంజర్లో ఉంటుంది. మనమందరము గొప్ప అతి బెస్ట్ బ్లెస్సింగ్ దేని చూసుకుంటాం? దేవుడు ఇచ్చిన వాటన్నిటిలో రక్షణ. ద సేమ్ సాల్వేషన్ యు మే బి లూజింగ్ వెన్ యూ నెగ్లెక్ట్ దీస్ థింగ్స్. వీటిని అశ్రద్ధ చేస్తే, క్షమించడం అనే దాన్ని, ప్రేమించడం అనే దాన్ని అశ్రద్ధ చేస్తే ఈవెన్ మన రక్షణ కూడా డేంజర్లో పడుతుంది. అది నేను చెప్పట్లేదు, నా ఊహ కాదు, దేవుడే చెప్పినట్టు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15. మత్తయి 6:14-15. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఒక్క నిమిషం అండి. ఏమండి, అపరాధాలకి రక్షణకి సంబంధం ఏంది? రక్షణ ఎలా వచ్చింది మనకి? దేవుడు క్షమిస్తే వచ్చింది రక్షణ, అంతే కదా. మన పాపాలకి మనకి ఒకప్పుడు భద్రత లేదు, రక్షణ లేదు, నరకమే రాసి పెట్టేశాడు. కానీ ఆ పాపాలను లేవు మన దగ్గర. ఇప్పుడు జెండు బామ్ అడ్వర్టైజ్మెంట్ చూశారు కదా, జెండు బామ్ అనేది పోయిందే, ఇట్స్ గాన్ అని అంటారు. అలా విధంగా తీసేసాడు దేవుడు. ఎక్కడికి పోయినాయి? ఎట్లా పోయినాయి? మనము క్షమించమని దేవుడిని అడిగితే, ఒప్పుకుంటే దేవుడు వాటిని, అపరాధాలను క్షమించడం బట్టి ఆ రక్షణ వచ్చింది. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు ఇతరుల అపరాధాలని క్షమించకపోతే, ఫర్గివ్ చేయకపోతే నేను మీ అపరాధాలని అంటే ఏంటి అర్థం? రక్షణ ఇప్పుడు జెండు బాము అడ్వర్టైజ్మెంట్ వేరే అయిపోతుంది, రక్షణ పోయిందే. అవసరమా మనకి? ఏమంటే ఇంకొకసారి గుర్తు చేసుకోవాలి. ఇతరులను క్షమించడానికి మన రక్షణకి చాలా అవినాభావ సంబంధం ఉంది, మర్చిపోకూడదు ఎప్పుడు మనం. అలాగే మత్తయి సువార్త 18వ అధ్యాయం చూడండి, 21-30. అది వద్దులేండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26. మార్కు 11:25-26. మీకు ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. ఏమండి, క్షమాపణ 2 విధాలుగా ఉంటాయి.
ఒకటి, వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించాలని చెప్పడం. రెండవది, మనసులో క్షమించడం. ఏది టఫ్? ఏది టఫ్ చెప్పండి? కింద పడో లేయిసో కింద పడో ఏదో చేసి మొత్తానికే బలవంతంగా కొంతమంది నెడతారు. పోయి చెప్పు 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 అని. ఎట్ట పోతాం? పాస్టర్ గారు ఏమనుకుంటారో, లేకపోతే నాతో మాట్లాడిన సోదరు ఏమనుకుంటుందో, నన్ను కౌన్సిల్ చేసిన బ్రదర్ ఏమనుకుంటాడో, ఏదో మోమాటం కోసం వెళ్ళి పో క్షమించాను పో అని అంటాం. ఇక్కడ అందుకే దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థించి నిలబడినప్పుడల్లా, అంటే ఎందుకు ప్రార్థించేటప్పుడు చేయమన్నాడు ఈ పని అంటే, దేర్ ఈజ్ ఎ డేంజర్ ఇన్ ఆన్సర్. జవాబుకు కూడా డేంజర్ ఉంది. నువ్వు క్షమిస్తే దేవుడు మార్గాలు తెరుస్తాడు. హల్లెలూయా. ఈవెన్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఒక కార్యం జరిగింది, చదివాను ఒక బుక్లో. ఎంతసేపటికి భర్తలో మార్పు కోరుకుంటుంది కానీ ఆమె రావట్లేదంట, మార్పు రావట్లేదు. ఒక పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, సహోదరి ఇంటికి. పాస్టర్ గారితో మొత్తుకుంది ఈమె, నేను ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఈయన తాగుడు మానుకోవట్లేదు, ఇంకా ఎక్కువైపోతుంది, ఈయనకి రక్షణ ఎప్పుడు రక్షించబడతాడు అని. ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాడు. దేవుడు చెప్పాడంటే, ఫస్ట్ ఆమెకు చెప్పు, ఆయన క్షమించమని చెప్పు మనసులో. అందుకని ప్రార్థన పరలోకం పోవట్లేదు, బ్లాక్ అయిపోతుంది. ఆమె క్లియర్గా లేదు, ఆమె కాన్షియస్, ఆ మనస్సాక్షి క్లియర్గా లేదు. ఆమె క్షమించమని చెప్పు అన్నాడంట. అప్పుడు ఆయన వెళ్ళి ఆ సలహా చెప్పి వెళ్ళాడంట. అంతే, ఆ రోజు నుంచి ఆమె స్ట్రగుల్ అయ్యి పోరాడి ఈజీ కాదండి మనసులో క్షమించడం. పోరాడి ఎప్పుడైతే క్షమించిందో ఆ రోజు నుంచి ఆ హస్బెండ్లో మార్పులు మొదలయ్యాయంట. అంటే దేవుడు ఆన్సర్ చేయడము ప్రారంభించాడు. ఏమంటే దేవుడు కూడా కండిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకుందాం. ఊరిని బ్లెస్ చేసేస్తాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేస్తానన్నాడా? నువ్వు లోబడితే ఆశీర్వదిస్తా, నేను చెప్పిన వాటికి చేస్తే ఆశీర్వదిస్తా. ఊరినే మన దేవుడు డమ్మీ కాదు, తోలుబొమ్మ కాదు, వెనక నుంచి ఆడడానికి. అలా మనం అనుకుంటాం దేవుడిని, ఏదడిగినా ఇచ్చేస్తా, అవన్నీ ఉత్తవే. సో ఇది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడున్నాము? మనము క్షమించడము ఖచ్చితంగా మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం. మన ఎందుకో నాకు అనిపిస్తుండింది, ఆ ఆత్మలో ప్రేరేపణ వస్తుంది. చాలామంది బ్లెస్సింగ్స్ ఆగిపోయినాయి, వస్తూ ఉన్నాయి, క్యూ కొట్టి వస్తున్నాయి చాలామందికి. ఇక్కడ మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఎక్కడో క్షమాగుణము లేకుండా నువ్వు సఫర్ అవుతున్నావు. నేను సఫర్ అవుతున్నాను. అందరిలో ఉంది ఈ ప్రాబ్లం, అందరిలో ఉంది. మరి మనం అనుకోవచ్చు, ఇది నా వల్ల సాధ్యమా, నా వల్ల కావట్లేదు. దేవుడు క్రిస్టియన్ లైఫ్ నీ సొంత శక్తితో జీవించమన్నాడా? వితౌట్ మీ యూ కెన్ డూ నథింగ్. యేసయ్య చెప్పిన మాట ఇది. నేను ద్రాక్షావల్లి, మీరు కొమ్మలు, మీరు నాలో కట్టబడి ఉంటేనే ఫలిస్తారు. నేను లేకుండా మీరు, ఈ వచనం ఎవరన్నా వస్తే చదవండి, యోహాను పత్రికలో ఉంటుంది, 15వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి. నేను లేకుండా మీరు ఏమీయూ చెయ్యలేరు. ఇది మనసులో ఉండిపోవాలండి. ఎస్పెషల్లీ క్రీస్తులో విశ్వాస జీవితము, భక్తి జీవితము గడపాలంటే యేసయ్య ఆత్మ మనలో ఉండాల్సిందే. ఆయన లేకుండా మనం ఏమీ చేయలేము. చదవండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయ. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చెయ్యలేరు. పక్కన చెప్పండి ఈ మాట. అట్ట చెప్పకూడదు. యేసయ్య లేకుండా మీరు ఏమీ చేయలేరని చెప్పండి. నథింగ్. ఈ క్రైస్తవ జీవితం అంతా మన సొంత వ్యక్తితో జీవించలేము. అలాగనే అది సాకు కాదు, మళ్ళీ సాకు కాకూడదు. మళ్ళీ
మనం చేయగలిగింది చేయాలి. చెయ్యలేనివి అంటే చేయగలిగినవి చేయాలంటే ఆయన ఆల్రెడీ మీకు శక్తి ఇచ్చున్నాడు, ఆ పవర్ ఇచ్చున్నాడు. వాటిని కూడా నాకేం వీలా, శక్తి ఏం వీలా అనుకుని మోసపోవడం. అది నువ్వు చేయలేని తెలిసిపోద్ది, నాకు ఇంకా పవర్ కావాలి. ఏమంటే సింగిల్ ఫేస్తో ఏసీలన్నీ నడవడం కష్టమైపోయింది ఒకప్పుడు. అప్పుడు మనం ఏం చేసాము, 3 ఫేస్ తీసుకున్నాం. 3 ఫేస్, ఎందుకంటే పవర్ ఎక్కువ కావాలా, కరెంట్ ఎక్కువ కావాలా, మనకు అర్థమైపోయింది. అలాగే కొన్నిటికి మనకు అర్థమైపోద్ది, ఇది నాకు శక్తి చాలదు, నాకున్న శక్తి, నాలో దేవుడిచ్చిన పవరు సరిపోదు, ఇంకొంచెం పవర్ కావాలా అని మనం రియలైజ్ అయినప్పుడు దేవునిలో మనం దీన్ని చెయ్యగలము. క్షమించడం అనేది మనము చెయ్యగలము. ఓకే, సో ఈ ఆయుధాన్ని సాతానుడు ఉపయోగించుకొని మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు తెలుసా? మన దారి మారుస్తున్నాడు, రూట్ మారుస్తున్నాడు. వాడి ప్రయత్నమే అది. సింపుల్. సాతానుడి ఉద్దేశం ఏంటి? సింపుల్గా అందరినీ వాడితో పాటుగా నరకాన్ని తీసుకెళ్ళడం. లేకపోతే నరకం చేసింది ఎవరి కోసం? వాడికి, వాడి సేవకులకి మాత్రమే. కానీ వాడి కోరిక ఏంటి? వాడి స్థానంలో లేదా వాడికన్నా మిన్నగా దేవుడు మనం చేసుకున్నాడు. అసూయ అనమాట వాడికి. వీళ్ళు ఎందుకు వదిలిపెట్టాలా? పరలోకం వీళ్ళు ఎందుకు పోవాలా? సింపుల్. మన శారీరక నేత్రాలకి, శారీరక కళ్ళకి, శారీరక మైండ్కి ఇది అర్థం కాదు, కానీ ఆత్మీయ భావం ఇదే. దేవుడికి వ్యతిరేకంగా వాళ్ళని నడిపించి వాళ్ళని నరకానికి తీసుకెళ్లాలని. సో ఈ రహస్య ఆయుధాన్ని మనం గుర్తుపట్టి దాన్ని కరెక్ట్ చేసుకుంటే, దాన్ని తుంచేస్తే, దాన్ని నాశనం చేస్తే వీఆర్ రెడీ టు ఫ్లై అవే. మనం ఎగిరిపోతాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో మత్తయి సువార్త 6:12 ఒక మాట చూడండి. మత్తయి సువార్త 6:12. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమింపము. ఏమండి, మనం మరి ప్రతి ఆదివారం చేసుకుంటాం కదా ప్రార్థన. ప్రభు లార్డ్స్ ప్రేయర్ అంటారు దీన్ని. పరలోక ప్రార్థన చెప్పేస్తాం. కానీ ఎంత మీనింగ్ చూడండి. అది బాగా చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. Forgive us our debts as we also have forgiven our debts. అంటే మేము ఆల్రెడీ క్షమించేసాం. మమ్మల్ని ద్వేషించిన వారిని, మమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళని, మమ్మల్ని గాయపరిచిన వాళ్ళని ఆల్రెడీ క్షమించేసాం. దేవుడు చెప్తున్నాం ఆ మాట. మనం ఎవరికి చేస్తున్నాం ఈ ప్రార్థన? మనం ప్రభుకు చేస్తున్నాం. ఏం చెప్తున్నాం అక్కడ? క్షమించున్న ప్రకారం. ఇంగ్లీష్లో అడగా ఉంది, ఆల్రెడీ వి ఆల్సో హ్యావ్ ఫర్గివెన్. అయిపోయింది, అది పాస్ట్ టెన్స్. చేసేసాం, మేము ఫర్గివ్ చేసేసాం, క్షమించేసాం. కాబట్టి నువ్వు మమ్మల్ని క్షమించు. ఎంత అబద్ధం చెప్తాం కదండి మనం. నాకు నిజంగా ఆ పదం వచ్చేటప్పటికి నాకు అంటాం అనుకుంటా నేను. వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ కండిషన్, నథింగ్ రాంగ్. మనందరికీ బలహీనతలు ఉంటాయండి. ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ విషయాన్ని పర్టికులర్గా మనము ప్రార్థన చేసి ఒప్పుకొని తీరాలని. కొంతమంది ఒకరిని ఎందుకు ద్వేషిస్తారో అర్థమే కాదు. నేను చెప్పేది ఆ రోజు రీజను ఎందుకు ద్వేషిస్తారో. అందరు ద్వేషిస్తున్నారు కనుక నేను కూడా ద్వేషించాల. ఇట్స్ ట్రూ. ఆ వ్యక్తి మనతో బాగానే ఉంటారు, మనకేం ప్రాబ్లం ఉండదు అంత వ్యక్తితోటి. కానీ అందరూ ఆ వ్యక్తిని ఇష్టపడరు కనుక నేను కూడా ఇష్టపడకూడదు. ఏమంటే దేవుడే ఆ విధంగా మన గురించి అనుకో అంటే మనం ఉండేదా? మనం ఎక్కడుండేవాళ్ళని చెప్పండి. కాబట్టి ఆయనకి కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలా. ఆ మనసు నిజంగానే మనం ఉంటే మనం క్షమించగలుగుతాం. ఇది చిన్న ఆయుధం కాదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. వెరీ డేంజరస్. న్యూక్లియర్ బాంబు లాంటిది. ఎంతో పవర్ఫుల్ వెపన్ ఇది వాడి చేతిలో. దీన్ని మనము జయించాలి. ఈ ఆయుధాన్ని తొలగించాలి. ఈ ఆయుధంతో వాడు మనల్ని ఎక్కుపెట్టాలని చూస్తున్నాడు. క్షమించడము మనకి చేత కాకపోతే దేవుణ్ణి అడుగుదాం. లూకాసు వార్త 6:37-38. లూకాసు వార్త 6:37-38.
తీర్పు తీర్చుకడి, ఆ. అప్పుడు మిమ్మను గూర్చి తీర్పు తీర్చబడదు. ఆ. నేరము మోపకడి, ఆ. అప్పుడు మీ మీద నేరం మోపబడదు. ఆ. క్షమించుడి, ఇప్పుడు చూడండి క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఆ. ఇయ్యుడి, ఆ. అప్పుడు మీకు ఇయ్యబడును. ఆ. అనచి ఆ. కుదిలించి దిగజారునట్లు ఆ. నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఓకే, ఇది మన ఇంపార్టెంట్. క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. ఏమండి, ఇది ఏదో చాయిస్ కాదు మనకి, ఇది చేయండి ఇది లేకపోతే అది చేయండి అని. లేదు లేదు లేదు, ఇది కంపల్సరీ. క్షమించండి, లేకపోతే ఇమ్మీడియట్గా వీఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ లూజింగ్ అవర్ ఓన్ సాల్వేషన్. మన సొంత రక్షణని పోగొట్టుకున్న అపాయంలో కూడా మనము ఉంటాం. ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. మనకి చేత కాకపోతే దేవుని అడుగుదాం, అయ్యా క్షమించే హృదయాలు మాకు దయచేయమన్నాడు. అంతేగాని దాన్ని అశ్రద్ధ చేయొద్దు, మనం అశ్రద్ధ చేయొద్దు. ప్రైజ్ గాడ్. సో ఇంకొక 2-3 విషయాలు చూసి మనం ముందుకెళ్ళిపోదాము. ఎన్నో జీవితాలని మరి పాడు చేసినటువంటి వెపన్ ఇది, ఆయుధం ఇది. ఎన్నో వ్యక్తిగతంగా కుటుంబాలని, సంఘాలని ఏంటండి, ఏం విషయం ఆడుకుంటున్నాం మనము? క్షమించలేని గుణం. ఈ క్షమించలేని గుణం ద్వారా ఎంతోమంది కుటుంబాలు పాడైపోయినాయి కాదంటారా? ఎక్కడైనా ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య కావచ్చు, ఇద్దరు కుటుంబాల మధ్య కావచ్చు, సంఘాల మధ్య కావచ్చు, సంఘము లోపల కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, ప్రాబ్లం వచ్చిందంటే ఏంటి సమస్య? ఫర్గ్యూ చేయలేకపోవడమే, చేసిన తప్పుని క్షమించలేవడం. మాటి మాటికి లోడి తగ్గు పెట్టుకున్న అర్థం ఏంటి? క్షమించలేకపోతున్నాను. సో దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకి ఉంది. సో లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే నీ సహోదరుణ్ణి ప్రేమించడమే. లూకాసు వార్త 10:27. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనసుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పెను. ఏముంది అక్కడ? ఎక్కువ పదాలు ఏమొచ్చినాయి అక్కడ? ప్రేమ. దేవుడు మనకిచ్చిన ఒకటే ఒక ఆజ్ఞ, ప్రేమ. ఫస్ట్ దేవుడిని ప్రేమించాలి, తోటి మనిషిని మనము ప్రేమించాలి. అందులో వేరే తలంపే లేదు. ఓకే, సో మనము చాలాసార్లు గొప్పగా చెప్పుకుంటాం మన క్రైస్తవ్యం గురించి. మా క్రైస్తవం ఇట్టండి అట్టండి. చాలామంది ఏం చెప్తారు తెలుసా బయట వాళ్ళు మన క్రైస్తవ్యం గురించి? మీ దాంట్లో ఒక ప్రత్యేకత ఉందండి, ఏంటంటే సమస్య చెప్తే ప్రార్థన చేస్తారు. చాలామంది చెప్తారు. ఎందుకంటే మనం ఆ పని చేస్తాం. మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నా. ఒకసారి విజ్ఞాపన ప్రార్థనలో విషయాలు ఎక్కువైపోయి మేము మాట్లాడుకుంటాం, కొంచెం ఫిల్టర్ చేస్తే బాగుండు, అసలైన విషయాలు ప్రార్థన చేయలేకపోతున్నాము. ఎక్కడెక్కడ వాళ్ళు స్కూటర్లో పోతూ ఉంటారు, ఇంకొకరు స్కూటర్లో పోయి అబ్బాయో అటు ప్రార్థన చేయి అని వెళ్ళిపోతే ప్రార్థన చేస్తాం. వచ్చి మనం అటు ఇసిరేస్తారు, అదిగో ప్రార్థన చేసుకో. అలా అయిపోయింది విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. దేవుడు ఫెయిత్ఫుల్, చాలా నమ్మకమైన దేవుడు మన దేవుడు. సో ఈ యొక్క క్రిస్టియానిటీలో బేసిక్ ఏంటో తెలుసా? ఫౌండేషన్ ఏంటో తెలుసా? క్రిస్టియానిటీకి, క్రైస్తవ్యానికి ప్రేమ. యేసు ప్రభు చెప్పాడు, మిమ్మల్ని నా ఫాలోయర్స్. క్రిస్టియన్స్ అంటే ఏంటి అసలు? యాక్చువల్గా పీపుల్ హూ ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ ఆర్ క్రిస్టియన్స్. ఎవరైతే క్రీస్తుని వెంబడిస్తున్నారో వాళ్ళు క్రైస్తవులు అనబడెను అనుంది బైబిల్లో. ఓకేనా? అలాగే యేసుప్రభు ఏమన్నాడు? మీరు నా శిష్యులని అంటే క్రిస్టియన్స్ అని ఎలా గుర్తుపడతారు? చదువుదాం ఒక వాక్యం. యోహాను సువార్త 13వ అధ్యాయము 35. యోహాను 13:35.
మీరు మీరు చెప్పండి. ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇప్పుడు చెప్పండి, విజ్ఞాపన ప్రార్థనలు వాళ్ళు తెలుసుకుంటారా? ఏమండి, ఫస్ట్ రికగ్నిషన్, ఫస్ట్ పోలిక ఏంటో తెలుసా? ప్రేమ ఉండాలి మనలో. ఇదే లేదు మనలో. టు బీ వెరీ హానెస్ట్, యథార్థంగా మాట్లాడుకుందాం ఈరోజు. మనం ఒకరినొకరు మోసగించుకోవద్దు ప్లీజ్. ఒకరినొకరు మోసగించుకుని మనల్ని మోసగించుకుని దేవుడిని మోసం చేయడానికి ట్రై చేస్తాం. దేవుడికి అన్నీ తెలుసు మన గురించి. ఈరోజు మనము విశ్వాసులంగా లేదా క్రైస్తవులంగా లోకానికి ఏం పిక్చర్ ఇస్తున్నాం? మేము ప్రార్థన చేస్తాం, మీరు పోతారో పోదో తెలియదు, కానీ మేము వారం అయితే 3 గంటలు ఉండొస్తాం అక్కడ. మీరు దేవుని స్తుతిస్తారో లేదో తెలియదు, కానీ టెంకాయలు కొడతారో లేదో తెలియదు, కానీ మేమైతే మా స్తుతియాగాన్ని ఇచ్చొస్తాం. మేము బైబిల్ చదువుతాం, రోజు చదువుకుంటాం, రోజు ప్రార్థన చేస్తాం. వీటి ద్వారా మాత్రమే మనం తెలియపరచాలనుకుంటున్నామా మేము క్రిస్టియన్స్ అని? ఇట్స్ గుడ్, ఇది ఆల్ థింగ్స్ వీ హ్యావ్ టు డూ. ఇవన్నీ కూడా మనం పాటించాలి, మనం చెప్పిన అనుకునే అన్నీ కూడా పాటించాలి. కానీ మెయిన్ థింగ్ ప్రేమ. ఎస్, ప్రేమ. ఎంతటి ప్రేమ అంటే నిజం చెప్పుకోవాలి. కొన్ని సాక్ష్యాలు. ఒక బ్రిటిష్ ఫ్యామిలీయా అమెరికన్ ఫ్యామిలీ ఒరిస్సాలో చంపేశారు, గుర్తుందా? ఆస్ట్రేలియా వాళ్ళు. ఏం సిస్టర్? గ్రాహం స్టెయిన్స్. ఆయనతో పాటు, ఆయన మిషనరీ, ఆయనతో పాటు పిల్లల్ని ఆ వెహికల్లో పడుకొని నిద్రపోతుంటే తగలబెట్టేసి సజీవంగా చంపేశారు. అదొక ఎపిసోడ్, అదొక అధ్యాయం. ఆ తర్వాత వైఫ్ని ఇంటర్వ్యూ చేశారు. ఆమెను అడిగారు, ఏం చేయమంటావమ్మా, ఈ కేసు ఉంది కదా, ఎట్లా ఏంటి దాని ఇదంటే ఆమె చెప్పింది, నేను మనస్ఫూర్తిగా క్షమించేశాను వాళ్ళని. ఏమండి, దానికోసమే యేసుప్రభు అన్న మాట మనం గుర్తు చేసుకోవాలా? నేను లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు. ఆమె ఎలా చేసిన పని? క్రీస్తు ఆత్మతోనే ఆమె చేయగలిగింది ఆ పని. ఊరికనే అండి మనం సులభంగా తీసుకోకూడదు కొంతమంది సాక్ష్యాలని. ఈవెన్ దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. సో గ్రాహం స్టెయిన్స్, వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ థామస్. చూడండి, అది ఇవన్నీ వాస్తవాలు జరిగినాయి ఇవన్నీ. ఓకే, సో ఆవిడ చివరికి యూట్యూబ్లో కూడా చూడండి, ఆమె ఇంటర్వ్యూస్ అన్నీ ఉంటాయి. ఆమె చెప్పింది, నేను క్షమించేస్తాను వాళ్ళని, ఎందుకంటే నా ప్రభువు నన్ను క్షమించాడు కనుక నేను వాళ్ళని క్షమించాలి. సో 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 7-8. 1 యోహాను సువార్త 4వ అధ్యాయము 7-8. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు ఎవరిని ఎరుగుడంట? దేవుని ఎరగడు. సో ఇఫ్ యూ అండ్ మీ వాంట్ టు బి రియల్ క్రిస్టియన్స్, వీ నీడ్ టు అడాప్ట్ ద ట్రూ లవ్. నువ్వు నేను నిజమైన క్రైస్తవులు లేదా యేసుని వెంబడించేవారు, యేసు అనుచరులు అనబడాలి అంటే, ఆ విధంగా మనము లోకం మనల్ని గుర్తించాలి అంటే ఇక వేరే ఏమీ లేదు మన దగ్గర. ఒక్క విషయం బేసిక్ మనం కలిగి ఉండే, ఏంటది? ప్రేమ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ద్వేషము ఉండదు, అక్కడ క్షమాపణ ఉంటుంది. ఒకసారి ఆ రోజు ఆలోచించుకుందాం. మన లైఫ్లో, మన కుటుంబంలో స్నేహితులు అయిండొచ్చు, బంధుమిత్రులు అయిండొచ్చు, సంఘములో అయిండొచ్చు, తోటి విశ్వాసులతో అయిండొచ్చు, బంధుమిత్రులతో అయిండొచ్చు, ఎవరికైనా ఏమైనా అటువంటి క్షమించలేని సంఘటనలు ఏమన్నా ఉన్నాయా? గుర్తు చేసుకుందాం. గుర్తు చేసుకొని ధ్యానించమని కాదు, అవి గుర్తు చేసుకొని దేవుడికి చెప్పుకుందాం. దేవా, నేను ఎందుకోసంగా ఈ వాళ్ళని క్షమించలేకపోతున్నాను, కానీ అయ్యా నన్ను బలపరిచే నీలో నేను సమస్తాన్ని చేయగలను, నాకు శక్తి దయచేయి, నీ బిడ్డగా నేను ఉండాలనుకుంటున్నాను.
నీ ఫాలోయర్గా ఉండాలనుకుంటున్నాను, నిజమైన క్రైస్తవుడిగా క్రైస్తవులుగా జీవించాలనుకుంటున్నాను. దేవా, ఈ ద్వేషము నాలోంచి తొలగించండి, క్షమించే మనస్సు నాకు దయచేయండి. ఈ క్షమించలేని మనసును పెట్టుకొని ఆ గుణం ద్వారా శాంతానికి నేను చిక్కకుండా నాకు సహాయం చేయండి. పౌలు అదే అంటాడు కదా, క్షమించలేకపోతే ఏమవుతాం, మనం శాతానికి లొంగిపోతాం, చిక్కిపోతాం, వాడికి లోబడిపోతాం, వాడి చేతికి చిక్కుతాం మనం. ఏమంటే అయస్కాంతానికి ఏ మెటల్ అట్రాక్ట్ అవుతుంది? ఐరన్. ప్లాస్టిక్ నెట్ దోషణ కూడా పోద్ది దాని దగ్గరికి. అలాగే ఎవరి దగ్గర అయితే ఈ అన్ఫర్గివ్నెస్ ఉంటుందో, క్షమించలేని గుణం ఉంటుందో, ఆటోమేటిక్గా శాతానికి చిక్కుతారు. మనకి దేవుని చేతికి చిక్కడం అవసరమా, మరి సాతాన్ చేతికి చిక్కడం అవసరమా ఆలోచించుకుందాం. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రేరణ కలుగజేస్తున్నాడు. చాలామందికి మన లైఫ్లో బ్లెస్సింగ్స్ పాజ్లో వచ్చాయి. స్టాప్ అనుకోకండి, స్టాప్ వేరు, పాజ్ వేరు. పాజ్ అంటే తాత్కాలికంగా ఆగడం. తాత్కాలికంగా కొంతమంది జీవితాల్లో ఆశీర్వాదాలు నిలిచిపోయినాయి. కారణం క్షమించలేని తత్వం. దేవుణ్ణి ప్రార్థిద్దాము, దేవుని శక్తిని అడుగుదాము, దాన్ని జయించే కృప దయచేయమని అడుగుదాము. దాన్ని జయించి ఆ తాత్కాలికమైనటువంటి స్టాప్ని తొలగించుకుందాం. తిరిగి ఆ దేవుని ఆశీర్వాదాలు రానిద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించుకుందాం. ఒక్క నిమిషం అందరము తలంచుకుందాం. ఎవరి మీద మనకు కష్టం ఉందో, మనసులో కష్టం ఉందో, ఎవరి మీద మనకి ద్వేషం ఉందో, తెలియకుండా వారి మీద మనకి ఒకవేళ అసూయ ఉండొచ్చు. వాళ్ళు ఎప్పుడో మనకు చేసినటువంటి గాయం, దాని గురించి వాళ్ళు అడిగిన క్షమాపణ కూడా, క్షమించమని అడిగారు కూడా వాళ్ళు, అయినప్పటికీ మాటికి మనం గుర్తు చేసుకుంటున్నామేమో. ధ్యానిద్దాం ఈరోజు ఆ విషయాలన్నీ. ఫైనల్గా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏదైనా చూపిస్తే వదిలిపెట్టగలిగే శక్తిని దయచేయమని అడుగుతాం. వాళ్ళని క్షమించి వాళ్ళని ప్రేమించగలిగే శక్తిని ఇమ్మందాం. మాటకి చెప్పావేమో మనం క్షమించేసామని, కానీ మనసులో అలాగే ఉందేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు కదా, నువ్వు ప్రార్థించే ప్రతి సమయంలో నువ్వు క్షమించాలి. దేవుడికి తెలుసు నిజంగా మనం క్షమించమో లేదో అనేది. దేవుడిని అడుగుదాం, దేవా కొన్ని విషయాలు నా వల్ల కాయినప్పుడు తండ్రి నువ్వే నాకు సహాయం చేస్తావు, అలాగే ఈ విషయంలో కూడా సహాయం చేయమని అడుగుతాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈరోజు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అవును తండ్రి, సాతాను దగ్గర ఉన్నటువంటి ఈ రహస్యమైన ఆయుధాన్ని ప్రభా మేము గుర్తుపట్టాలి. క్షమించలేని మా తత్వాన్ని ప్రభా వాడు ఆయుధంగా వాడుకుంటున్నాడు. క్షమించలేని మా హృదయాన్ని వాడు ఆయుధంగా వాడుకొని మమ్మల్ని నీ నుంచి దూరం చేస్తున్నాడు. మమ్మల్ని నరకపాత్రులుగా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవా, ఈ సమయంలో ఇదొక్కటి అడుగుతున్నాం, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభువా, మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించే మనస్సును మాకు దయచేయండి. తోటి వ్యక్తిని ప్రేమించే కృప మాకు దయచేయండి. దేవా, నీకు సమస్తము సాధ్యమే. అదేవిధంగా మాతో కూడా చెప్పావు, నువ్వు నమ్మితే నీకు సమస్తము సాధ్యమే అని. అవును తండ్రి, క్షమించలేని నా మూర్ఖ హృదయాన్ని క్షమించగలిగే హృదయంగా చేసే సాధ్యము నీ దగ్గర ఉంది ప్రభువా. క్షమించండి, మా బలహీనతలను మన్నించండి. మా తండ్రి, క్షమించడం ఎంత ప్రాధాన్యత ఉందో ప్రభా నువ్వు చూపించావు. మా రక్షణే అపాయంలో పడే అయ్యా అవకాశం ఉంది ప్రభా మేము క్షమించలేకపోతే. కనుక మాకు నేర్పించండి.
నువ్వు క్షమించిన దేవుడివి. ఇతరులను ఎలా క్షమించాలో ప్రభువా మాకు నేర్పించండి. ప్రతి బలహీనత మేము భూతద్దాల్లో పెట్టుకొని చూడక, వారు చేసిన చిన్న చిన్న హర్టింగ్స్ని ప్రభువా మేము పట్టించుకోక, అయ్యా వారు మాకు సారీ చెప్పినా చెప్పకపోయినా నువ్వు చెప్పావు గనుక తండ్రి వారిని క్షమించి వారు మా హృదయాల్లో నుంచి ప్రభువా ఆ విషయాన్ని మీరు తొలగించుకునే శక్తిని మాకు దయచేయండి. అయ్యా వారు మా జీవితాల్లోంచి దూరంగా వెళ్ళిపోయినా వారిని క్షమించలేని ఆ ఆలోచనలు ఇంకా తండ్రి మమ్మల్ని వేధిస్తుంటాయి ప్రభువా. కనుక వారు మా ముందు ఉంటేనే కాదు, లేకపోయినా మేము వారిని క్షమించలేనప్పుడు అది మాకే నష్టం, మా ఆత్మీయ జీవితానికి నష్టం, మా భౌతిక జీవితానికి నష్టం. కనుక క్షమించడం మాకు నేర్పించండి. తోటి వ్యక్తిని ప్రేమించడం మాకు నేర్పించండి. నిజమైన నీ యొక్క దేవా మరి ఫాలోయర్గా నా తండ్రి నాయన మేము ఆ ప్రేమను కలిగి ఉండే కృప మాకు దయచేయమని నడిపించమని, ఈ సంకీర్తనాద సంఘం ప్రేమ కలిగిన సంఘముగా, అయ్యా క్షమించగలిగే సంఘముగా ఉండగలిగే కృప మా అందరికీ దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరి ఇమ్మీడియట్గా మనము ప్రభు పల్లకి మనం సిద్ధపరచుకుందాం.